హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా అనుకున్న డేట్కి కంప్లీట్ చేశారండి. జనవరి 25, 2024న. సో షెడ్యూల్లో ఇచ్చినటువంటి విధంగానే కండక్ట్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ కీని కూడా ఎస్టర్డే రిలీజ్ చేయడం జరిగింది మన ఛానల్లో. సో అందులో చాలామంది చెప్పినటువంటి కీ చూసుకున్న తర్వాత వచ్చినటువంటి కామెంట్స్ కావచ్చు, అలానే వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్స్లో ఇచ్చినటువంటి పోల్ ఆధారంగా ఈ కట్ ఆఫ్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండి ఇది. సో మనకు 5 సెక్షన్స్ ఉన్నాయి: హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ సొసైటీ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఈ 5 సెక్షన్స్ నుంచి ఒక్కొక్క సెక్షన్ నుంచి మనకు 30 మార్కులు ఇస్తూ టోటల్ ఓవరాల్గా 150 క్వశ్చన్స్ ఇచ్చారు, 150 మార్క్స్. మరి 2.5 గంటల సమయంలో ఈ 150 క్వశ్చన్స్ చేయడం అనేది మనకి ఇచ్చినటువంటి పేపర్ అయితే చాలా టఫ్ అండి. సో 150 కాదు కదా, 100 క్వశ్చన్స్ చేయాలన్నా కూడా చాలా టఫ్గానే ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ మెంటల్ ఎబిలిటీకి సెక్షన్ ఉంది 30 మార్క్స్కి, 30 క్వశ్చన్స్. ఈ 30 క్వశ్చన్స్ చేయడానికి దాదాపు 1.5 అవర్ పట్టేటువంటి అంత డిఫికల్టీకి ఇచ్చేయాలండి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్. సో మరి ఓవరాల్గా మనకు క్వశ్చన్ పేపర్ అయితే డిఫికల్టీ లెవెలే ఇచ్చారండి. సో ఈజీ లెవెల్ కాదు, మోడరేట్ లెవెల్ కాదు, డిఫికల్టీ లెవెల్ ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, సో 5 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, మరి కాంపిటీషన్ హెవీగా ఉంటుందని ఫిల్టర్ చేయడానికి ఈ విధంగా డిఫికల్టీ లెవెల్లో ఇవ్వడం జరిగింది క్వశ్చన్ పేపరు. మరి దాన్ని ఏ విధంగా క్రాక్ చేయాలి ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ గడిచిపోయింది కాబట్టి. మరి నెక్స్ట్కి ఏంటనేది తర్వాత చెప్తానండి లాస్ట్లో. ఫస్ట్ మనం కట్ ఆఫ్ చూద్దాం, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని. మనకి ఇచ్చినటువంటి పోల్స్లో సేమ్ ఇచ్చారంటే 40 మార్కుల కన్నా తక్కువ ఎంతమందికి వచ్చాయి, 40 నుంచి 50 మధ్యలో ఎంతమందికి వచ్చాయి, అలానే 50 నుంచి 60 మధ్యలో ఎంతమందికి వచ్చాయి, 60 పైన ఎంతమందికి వచ్చాయి అనేటువంటిది పోల్లో ఇవ్వడం జరిగింది. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ది 60% ప్లస్ 40 కన్నా తక్కువ మార్కులు వచ్చాయని చెప్పారండి. మరి 40 to 45, 40 to 50 వచ్చేసి 30% వచ్చాయని చెప్పారండి. మరి 50 to 60 అండ్ 60 అబౌవ్ ఈ రెండు చూసినట్టయితే మిగిలినటువంటి 20% ఉన్నారు. 20%లో కూడా ఎక్కువగా 50 to 60 వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారని చెప్పి పోల్స్ ద్వారా. అలానే నేను ఒక పోల్ కాదని నేను ఎగ్జాక్ట్గా చెప్పలేండి. సో డిఫరెంట్ పోల్స్ అండి, ఫేస్బుక్, వాట్సాప్, అలాంటి టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్, యూట్యూబ్ వీడియో కామెంట్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కింద. సో మన ఛానల్ దాదాపు 20 to 30,000 వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. ఆ వ్యూస్కు వచ్చినటువంటి కామెంట్స్ ఆధారంగా ఈ కట్ ఆఫ్ని అయితే నేను చెప్తున్నాను. మరి ఈ డేటాను బేస్ చేసుకుని మనం కట్ ఆఫ్ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఆ పోల్స్ అలానే మనకి ఇచ్చినటువంటి డిఫికల్టీ స్థాయి ఆధారంగా, అంటే క్వశ్చన్స్ని చూసి, క్వశ్చన్ పేపర్ని చూసి మన యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంటే సేఫ్ జోన్ అంటే, సో ఫస్ట్ సేఫెస్ట్ జోన్ అంటే మీకు ఇన్ని మార్కులు వస్తే మీరు ప్రిలిమ్స్ కావడానికి 90 to 99% అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. 60% వచ్చాయంటే మీరు 90% ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్టే. ఎందుకంటే మనకి ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏం లేవు. అంటే కొన్ని ఎగ్జామ్స్లో ఇప్పుడు ఎస్ఐ, కానిస్టేబుల్ వీటిల్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. సో ఓబీసీకి 35%, జనరల్కి 40% ఇలా ఉంటాయి. దీనికి అలా ఏం ఇవ్వలేదండి, జస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు మెయిన్స్కి. సో ఆ కట్ ఆఫ్ మార్క్స్ వస్తే చాలు, మీరు మెయిన్స్ రాసుకోవచ్చు. మరి 60% కదా, 60 మార్క్స్ అండి, సారీ 60 మార్క్స్. మరి 60% అంటే ఎక్కువ వస్తుంది. సో 75 అబౌవ్ అవుతుంది. సో కాబట్టి దాదాపు 100+ వస్తాయి 60% అంటే. కానీ ఇక్కడ 60 మార్క్స్, 60 మార్కులు వచ్చాయంటే మీరు సేఫెస్ట్ జోన్లో ఉన్నాడు. మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా ఫుల్గా ప్రిపేర్ అవ్వచ్చు మెయిన్స్ ఎగ్జామ్కి. మరి 50 to 60 ఉండేటువంటి అవకాశం ఉందండి కట్ ఆఫ్. 50 to 60 కూడా సేఫెస్ట్ జోనే. సో మేబీ ఈ 50 to 60 మధ్యలోనే ఉండొచ్చు కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది. కాబట్టి 50 అబౌవ్ ఎవరు వచ్చాయో వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవ్వచ్చండి మెయిన్స్ ఎగ్జామ్కి. మరి 40 to 50 వచ్చినటువంటి వాళ్ళు మేము క్వాలిఫై కాలేమా అంటే అది బై లక్ అండి. ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంది. 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. సో చాలా కామెంట్స్, మరి ఇంతమంది 40 కన్నా తక్కువ వచ్చాయి, కొంతమంది
వేరే వీడియోస్ కామెంట్స్ చూసినట్టయితే 42 మార్కులు వచ్చేసి మీకు ఆల్మోస్ట్ మెయిన్స్ క్వాలిఫై అయినట్టే అంటున్నారు. కానీ అలాంటి అపోహ పెట్టుకోకండి. సో మీకు 50 to 60 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది కట్ ఆఫ్ మార్క్స్. సో ఒక 3-4 మార్కులు అటో ఇటో ఉండొచ్చు. సో కాబట్టి ఈ 50 to 60 అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్గా మనం చెప్పుకోవచ్చు. సో మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మేము ప్రిపేర్ అయ్యాం సార్, 3 నెలలు జాబులు మానేసుకొని కష్టపడి ప్రిపేర్ అయ్యాము. కొంతమంది అయితే పీజీ చేస్తున్న వాళ్ళు కాలేజీలో పోకుండా ప్రిపేర్ అయ్యారు, కోచింగ్లకి, ఆన్లైన్ కోచింగ్లకి. సో చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, మేము ప్రిపేర్ అయినా కూడా ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు అని అంటుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమంటే, చూడండి నేను ఒకటే చెప్పేటండి, ఇప్పుడు డిఫికల్టీ లెవెల్ వచ్చింది కదా అనేసి ఇలానే ఇస్తే మేము ఎగ్జామ్ రాయలేము అంటే ఎలా అవుతుంది? ఎందుకంటే మీలా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు చాలా ఈజీగా వచ్చింది అనుకోండి. సో అందరూ దాదాపు 70+, 80+ వచ్చింటుంది అప్పుడు మార్క్స్. మరి అప్పుడు కట్ ఆఫ్ కూడా పెరిగిపోతుంది. సో కాబట్టి మీ యొక్క జాబ్ లక్ష్యం ఏదుందో దాని తగ్గట్టు మీ ప్రిపరేషన్ ఉండాలి. గ్రూప్ 2 అంటే చాలా హెవీ కాంపిటీషన్. మరి ఈ 4 లక్షలకు పైగానే 4 లక్షల పైగా రాశారు ఎగ్జామ్. అప్లై చేసుకుని దాదాపు 90+% అటెండ్ అయ్యారు ఎగ్జామ్కి. మరి దాంట్లో చాలామంది 150 క్వశ్చన్లకి 150 అన్ని బబుల్ చేశారు. వాళ్ళ పరిస్థితి ఏమంటే రాళ్ళు వేస్తారండి. అంటే అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఎగ్జామ్స్ లేని అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఏంటండి? ఇంకోటి నెగిటివ్ మార్క్ ఉంది, 1/3 నెగిటివ్ మార్క్ ఉంది. ఈ 1/3 నెగిటివ్ మార్క్ ఉన్నటువంటి ఇటువంటి ఎగ్జామ్లో 150కి 150 క్వశ్చన్స్ చేసి మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటామంటే ఎలాగా? దట్ ఈస్ ద రాంగ్ అండి. ఎందుకంటే అదృష్టం అనేది కలిసి వచ్చిందంటే ఇది ఏ విధంగానే కలిసి వస్తుంది, మనకు దీంట్లోనే కాదు. మీరు టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు క్వశ్చన్ పేపర్ చూసండి. సో డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. మీకు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ మాకు కావాలి అనుకుంటే ఇంకా చాలా నోటిఫికేషన్స్ పడవచ్చు. ఆల్రెడీ గ్రూప్ 1 పడింది. గ్రూప్ 1 అయితే కొంచెము హై లెవెల్ కాబట్టి చాలామంది ప్రిపేర్ అవ్వడానికి ఇష్టపడరు. తర్వాత ఇంకా గ్రూప్ 3, గ్రూప్ 4 ఇటువంటివి పడేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా అటవీ శాఖలు కావచ్చు, ఇవన్నీ చెప్పారు ఆల్రెడీ. సో అవన్నీ మనకు అవకాశం ఉన్నాయి. సో కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. లేదు నేను గ్రూప్ 2నే ప్రిపేర్ అవుతాను అనుకుంటే గ్రూప్ 2కే ప్రిపేర్ అవ్వండి. మరి ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఇప్పుడు 5 సంవత్సరాల నోటిఫికేషన్ రాకుంటే డిసప్పాయింట్ అయ్యారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం లేదంటున్నారు. మరి అలా ఉండకూడదండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అవుతానంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ అలాంటి జాబ్స్ కాదు. సో ఏదో మీకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఒక 2 నెలలు 3 నెలలు కోర్స్ చేసి సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోయి ట్రై చేసుకోవచ్చు. ఇవి అలాంటి కాదు. సంవత్సరానికి ఒకసారి పడవచ్చు, 2 సంవత్సరాలకు పడవచ్చు. సో ఇలాగ 5 సంవత్సరాలకు ఒకసారి కూడా పడవచ్చు. మీ లక్ష్యం గ్రూప్ 2 లేదు నా లక్ష్యం గ్రూప్ 1 అంటే దానికి తగ్గట్టు ప్రిపేర్ అయితేనే వస్తుంది. మీరు దానికి డిసప్పాయింట్ కావాల్సినటువంటి అవసరం లేదు. మీరు క్వాలిఫై కాలేదంటే అది మీ తప్పు, ఎవరి తప్పు కాదు. క్వశ్చన్ పేపర్ ఇచ్చినటువంటి వాడి తప్పు కాదు, గవర్నమెంట్ల తప్పు కాదు, మీ తప్పు అది. ఎందుకంటే దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వలేదు. ఎవరు కూడా చాలా మంది డిసప్పాయింట్ అయ్యాక 2 రోజులు అన్నం కూడా తినుకొని ఉంటారు. సో కాబట్టి అటువంటివి ఏం చేయకుండా మీకు జాబ్ కావాలనుకుంటే దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. సో అప్పుడే మీరు అనుకున్నటువంటి ఎయిమ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో చాలామంది ఆన్లైన్ క్లాసెస్ చెప్పినప్పుడు కూడా విన్నాను, సార్ మీరు చెప్పిన క్లాసులు వింటేనే నాకు జాబ్ వస్తుందా, లేదు ఆ బుక్ తీసుకొని చదువుకుంటే జాబ్ వస్తుందా, ఏ బుక్ తీసుకోవాలి చదువుకోవాలి చెప్పండి సార్ అంటారు. సో టీచింగ్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఇవన్నీ జస్ట్ ఫర్ ద నాలెడ్జ్. అంటే కంప్లీట్గా మీకు కంప్లీట్ ప్రిపరేషన్కి అయితే ఏది కూడా సరిపోదండి. అవన్నీ జస్ట్ ఒక 20%, 30%. 70% ప్రిపరేషన్ అంతా కూడా మీలో ఉంటుంది. అది హార్డ్ వర్క్ చేయాలి, డైలీ నోట్స్లో రాసుకోవాలి, మీరు చదువుకున్నది రివిజన్ చేసుకోవాలి. సో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు సో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అంటే నోటిఫికేషన్ పడగానే ఎలా ప్రిపేర్ అవ్వాలి, నోటిఫికేషన్ పడకముందు ఎంత టైం కేటాయించాలి. సో ఇలాగా ఇటువంటివన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోండి. సో నెక్స్ట్ గ్రూప్ 2కి లేదంటే నెక్స్ట్ ఎగ్జామ్స్కి సో ఇటువంటి డిసప్పాయింట్ అవ్వకుండా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనకి ఇక్కడైతే సో కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఎవరైతే 50 to 60 కానీ 60 అబోవ్ కానీ వచ్చింటారో వాళ్ళైతే సేఫెస్ట్ జోన్. మీరు మెయిన్స్ ఎగ్జామ్కి ఎటువంటి టైం వేస్ట్ చేసుకోకుండా ఎక్కువ టైం కేటాయించి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి సిలబస్ ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఇదండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే కీ చూసుకోలేదో ప్రిలిమినరీకి, ఆ కీ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ వీడియో లింక్ ద్వారా మీరు ప్రిలిమినరీ కీని కూడా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.